హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్లోనే మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తారు. తన పేరేమో వెన్నె ఉంటుంది. తనేమో 10 yearsగా ఇష్టపడుతున్న మన మెయిన్ లీడ్ హీరోయిన్ అనేది చూసిన వెంటనే తన పేరు వచ్చేసి క్విన్. తనని నేను చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్నాను, కానీ తనకేమో తన ఒక అమ్మాయిని ఆల్రెడీ ఇష్టపడుతున్నాడు. అందుకే నేను తనకి చాలా దూరంగా ఉంటున్నానని చెప్పి తాగిన మైకంలో తను ఏం మాట్లాడుతుందో తనకే అర్థం కాకుండా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఒకసారిగా హీరో తన ముందు నుంచి వెళ్ళిపోయేసరికి తన లైఫ్ అంతా కూడా ఏదో పోయినట్టు కేవలం హీరో మ్యాగజైన్స్ అన్ని కూడా చూస్తూ చదువుతూ ఉంటుంది. ఆ మ్యాగజైన్స్ అన్ని కూడా ఒక్కసారిగా కింద పడేసేసరికి తను కూడా ఫుల్గా తాగడంతో కింద పడిపోతూ ఉంటే కరెక్ట్ టైంకి హీరో వచ్చి తను అనేది పట్టేసుకుంటాడు. అది చూసిన హీరోయిన్ ఏమో నేనేం కలకనట్లేదు కదా అని తనని తాను గిచ్చుకొని వెంటనే అర్థమైపోయి నన్ను క్షమించండి, నేను ఇదంతా కావాలని చేయలేదని చెప్పి వెంటనే సైడ్కి వెళ్ళిపోబోతూ ఉంటే ఒక్కసారిగా హీరో తను అనేది గట్టిగా హక్ చేసుకుంటాడు. అది చూసిన హీరోయిన్ ఏమో పర్లేదే, మీ డ్రెస్సెస్ చాలా బాగున్నాయని చెప్తూ ఉంటా, అంటే నువ్వు కూడా ఒక డిజైనర్ అని తను అనేది రూమ్లోకి తీసుకొని వెళ్తాడు. అలా నైట్ తనకి మెలకు వచ్చి చూసేసరికి మన హీరో తోట అనేది స్పెండ్ చేసి ఉంటుంది. అలా మెలకు వచ్చి తను ఏం చేస్తుందో గుర్తు తెచ్చుకొని ఎంత వీలైతే అంత తొందరగా ఇక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోవడం మేలు. ఇతను కనుక మెలకు వచ్చిందనుకో నా పని అయిపోతుందని చెప్పి చాలా నిదానంగా నన్ను క్షమించండి, నేను కావాలని చేయలేదు, మనం ఎలాగా అడల్ట్సే కాబట్టి దీని గురించి అంతగా ఆలోచించాల పని లేదని స్పీడ్గా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే మన హీరోకి మెలకు వచ్చి చూసేసరికి అక్కడ హీరోయిన్ వెళ్ళిపోయిందని తెలుసుకొని కోపంగా నువ్వు నా దగ్గర నుంచి అసలు తప్పించుకోలేవని కోపంగా తిట్టుకుంటాడు. మరోవైపు మీ హీరోయిన్ ఒక చిన్న ఫ్యాషన్ డిజైనింగ్ స్టోర్ అనేది ఓపెన్ చేస్తుంటుంది. అలా తను ఎన్నిగానో డిజైన్స్ వేసినా కానీ తన సేల్స్ అనేవి అంతగా రావు. అందుకే నార్మల్గానే అక్కడ కూర్చొని ఆలోచిస్తూ అలాగే హీరో తోటి స్పెండ్ చేసింది గుర్తొస్తూ ఉంటే ఒకసారిగా తనకు అనేది ఫోన్ వస్తుంది. అది కూడా హీరో అసిస్టెంట్ నుంచి. మీరు క్వీన్కి పర్సనల్గా డిజైనర్గా ఉండాలి, తన సూట్స్ అన్ని కూడా మీరే సెలెక్ట్ చేయాలని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ నేనా అంటే వెనక నుంచి వచ్చిన హీరో అది కూడా నువ్వే, ఇంకెవరు చేస్తారని చెప్తారు. అది విన్న మన హీరోయిన్ ఏమో షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉండేసరికి చేయవా అని చెప్తూ ఉండేసరికి లేదు చేస్తాను, ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చినాక ఎందుకు చేయను, ఫస్ట్ అయితే కొలతలు తీసుకుంటానని చెప్పేసరికి హీరో కూడా సరే అని అంటాడు. అలా కొలతలు తీసుకునేసరికి ఒకసారిగా హీరో ఉండి నీకు అలా తీసుకుంటే ఎలా తెలుస్తుంది చెప్పు, నన్ను హక్ చేసుకుని నైట్ చేసుకున్నావు కదా, అలా చేసుకుంటే అన్ని మెజర్మెంట్స్ కూడా చాలా ఈజీగా వస్తాయని చెప్పేసరికి హీరోని అదేం అవసరం లేదు, నేను ఒక ప్రొఫెషనల్ అని చెప్తూ ఉంటే అవునా సరే అందుకే నా నైట్ క్లాత్ అంత ఈజీగా నవ్వి మొత్తం కూడా తీసేసావని చెప్పేసరికి పాపం హీరోయిన్ చాలా షైగా ఫీల్ అయ్యి నేను ఇప్పుడే వస్తానని వాష్రూమ్లో అనేది పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది. అలా తనని తాను చూసుకునేసరికి తన ఫేస్ మొత్తం కూడా రెడ్ అయిపోయి తనని తాను కొట్టుకొని ఫస్ట్ నువ్వు ఈ లోకంలోకి వచ్చేసి తనకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, తనని ఆల్రెడీ తను ఇష్టపడుతున్నాడని చెప్పి తనని తాను అనుకుంటూ ఉంటే అప్పుడు ఒకసారిగా తనకు ఫోన్ వస్తుంది. అది కూడా వాళ్ళ మదర్ హెల్త్ బాగాలేదని ఆల్రెడీ మనీ కూడా మొత్తం అయిపోయాయని తెలుసుకొని వెంటనే హీరోయిన్ ఏమో వాళ్ళ అంకుల్కి ఫోన్ చేసి నేను మళ్ళీ మీకు మనీ పే చేస్తాను, ఇప్పుడైతే మా అమ్మ కోసం మనీ ఇవ్వరని చెప్తూ ఉంటే వాళ్ళ అంకుల్ కూడా పట్టించుకోకుండా ఫోన్ అనేది కట్ చేసేస్తాడు. అది చూసిన హీరోయిన్ ఏమో ఏడుస్తున్నాను, క్షమించమ్మా ఇదంతా నా వల్లే, నేనే కనుక మంచిగా చదువుకొని మంచి ఒక జాబ్ తెచ్చుకుని ఉంటే నేను చాలా మంచిగా చూసుకునేదాన్ని అని చెప్తూ ఉండేసరికి అక్కడికి హీరో వచ్చేసి నువ్వు మాట్లాడింది మొత్తం కూడా నేను విన్నాను, నువ్వు కనుక నన్ను కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నావు అనుకో ఖచ్చితంగా నేను నీకు మీ మదర్ హెల్ప్ మొత్తం కూడా నేనే చూసుకుంటానని చెప్పి ఇదిగో ఈ కార్డ్ అని హీరోయిన్కి ఇవ్వబోతూ ఉండేసరికి హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. నీ ఇష్టం చూడు, మళ్ళీ మీ మదర్ని సేవ్ చేయాలంటే నువ్వే, అలాగే నాతో నైట్ని కూడా స్పెండ్ చేసావు కదా అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో మరి అయితే నన్నే ఎందుకు ఎంచుకుంటున్నావు అని చెప్తూ ఉంటే ఏం లేదు మా గ్రాండ్మాకి నువ్వు అంటే చాలా ఇష్టం, అందుకే నేను నిన్నే చూస్ చేసుకుంటున్నానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అయితే మీరు చెప్పినట్టే కాంట్రాక్ట్ మ్యారేజ్కి నేను ఒప్పుకుంటానని చెప్తాడు. అది విన్న హీరో చాలా హ్యాపీగా బయటకు వెళ్తారు. అలా వాళ్ళిద్దరు కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని బయటకు వచ్చేసరికి హీరోయిన్ నుండి అలానే చూస్తూ ఉంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నాను నాకు పెళ్ళి అయిపోయిందని హీరోయిన్ అనుకుంటూ ఉండేసరికి అయితే సరే నేను నీకోసం మా ఇంటి అడ్రస్ని పంపించేసాను, నైట్ అక్కడికి వచ్చేసాయని చెప్పేసరికి ఎందుకనంటే ఆల్రెడీ అందులో సపరేట్ రూమ్స్ కూడా ఉన్నాయని చెప్పేసరికి హీరోయిన్ సరే అని అక్కడ నుంచి వెళ్తుంది. తను వెళ్ళిపోయిన వెంటనే హీరో ఉండి ఇంకెప్పుడు కూడా నా నుంచి అసలు వదిలిపెట్టి వెళ్ళిపోవాలని చెప్పి తన అసిస్టెంట్కి ఫోన్ చేసి హీరోయిన్ అనేది తన హెడ్ ఆఫీస్కి అయినా డిజైనింగ్ డిపార్ట్మెంట్కి హీరోయిన్ అనేది ట్రాన్స్ఫర్ చేయమని తనకు ఒక నోటిఫికేషన్ పంపించమని హీరో చెప్పేసరికి అసిస్టెంట్ కూడా సరే బాస్ అంటాడు. అదే న్యూస్ విన్న హీరో అనేది నెక్స్ట్ డేనే అక్కడికి అనేది వచ్చి ఉంటుంది. హీరో వాళ్ళ
ఆఫీస్కి. అక్కడ తను వెయిట్ చేస్తూ ఉంటే ఇదే హ్యాపీ న్యూస్ తన బెస్ట్ ఫ్రెండ్కి షేర్ చేద్దామని తన బెస్ట్ ఫ్రెండ్కి ఫోన్ చేసి, నీకు తెలుసా మియా, నాకు ఇక్కడ జాబ్ వచ్చింది, అది కూడా హీరో హెడ్ క్వార్టర్లోనా, అలాగే తను నేను పెళ్లి చేసుకున్నామని చెప్పేసరికి తన బెస్ట్ ఫ్రెండ్ షాక్ అయిపోయి నిజమని చెప్తే, అవును అది కూడా 6 months కాంట్రాక్ట్ మ్యారేజ్ అని చెప్పేసరికి, సరే అయితే కొంచెం జాగ్రత్త ఉండు, తనకి ఆల్రెడీ లిన్ అంటే ఇష్టం కదా అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే నేను టెంపరీగానే మ్యారేజ్ చేసుకున్నాను, త్వరలోనే డివోర్స్ కూడా తీసుకుంటామని చెప్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి లిన్ అలాగే యాన్ అనే అమ్మాయి ఇద్దరు కూడా వస్తారనమాట. తనే అనమాట లిన్, అలాగే డిజైనర్ కంపెనీకి డైరెక్టర్ అయి ఉంటారు. యానేమో హీరోయిన్ అందం చూసిన వెంటనే తనకి చాలా జల్సీ ఫీల్ వచ్చేసి, నిన్నే కదా హీరో ఇక్కడికి పంపించారు, అలాగే నీకు హీరోకి ఎలాంటి రిలేషన్ ఉంది, కంపెనీకి రావాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ అన్నీ కూడా నువ్వు అర్థం చేసుకోవాలని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అంటుంది. అప్పుడే యానేమో నీకు లిన్ గురించి తెలుసు, తను చాలా టాలెంటెడ్ డిజైన్లోన, తనకి నువ్వు చాలా జూనియర్గా ఉన్నా పర్లేదని చెప్తూ ఉండేసరికి అప్పుడు అక్కడ హీరో రావడం చూసిన లిన్ ఏమో ఒక్కసారిగా హీరోయిన్ అనేది కిందికి నెట్టేస్తుంది. అలా హీరోయిన్ కింద పడిపోయి లేద్దామని చూస్తూ ఉంటే కరెక్ట్ టైంకి హీరో వచ్చేస్తాడు. అది చూసిన మిగతా వాళ్ళంతా కూడా యానేమో బాస్ తను అసలు రూల్స్ని అసలు పాటించట్లేదు, అందుకే మీరు వెంటనే ఫైర్ చేయమని చెప్పేసరికి హీరో ఉండి తను ఎంత టాప్ డిజైనర్ నాకు తెలుసు, తను ఎలా వర్క్ చేస్తుందో నాకు తెలుసు, మీ పనులు మీరు చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసరికి లిన్నేమో భయపడిపోతూ ఉంటుంది. అప్పుడే హీరో ఒకసారిగా హీరోయిన్ వైపు చూసి నాతో పాటు నా క్యాబిన్లోకి రమ్మని చెప్పేసరికి లిన్ నుండి నేను చెప్పేది తనకు అసలు ఇలాంటివి కూడా తెలియదని చెప్తూ ఉండేసరికి హీరో నేనే పర్సనల్గా తన్ని ఈ హెడ్ క్వార్టర్కి వేసాను, అలాంటప్పుడు నాకు తన గురించి తెలియదు అనుకుంటున్నారా అని కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతే తను కూడా హీరోయిన్ వెళ్ళిపోతుంది. అప్పుడే లిన్ ఏమో యాన్ని పిలిచి హీరోయిన్ డీటెయిల్స్ అన్నీ కూడా అడిగేసరికి తనకు ఆల్రెడీ పెళ్ళైపోయిందని తెలుసుకొని తను కొంచెం కూడా తెలియలేదు, పెళ్ళైనా కానీ హీరోని సజెస్ట్ చేయాలనుకుంటుందని కోపంగా తిట్టుకుంటూ ఉంటాయి. ఆ నుండి మీరు టెన్షన్ పడద్దండి, ఎలాగ మీరే కదా తనకంటే సీనియర్, తను ఎలాగ మన క్యాబిన్లోకి వస్తుంది కాబట్టి అందరితోటి కూడా తన్ని బుల్లీ చేపిద్దామని చెప్పేసరికి లిన్ కూడా సరే నొప్పేసుకుంటుంది. మరోవైపు మీ హీరో ఉండి రూమ్లోకి తీసుకొని వెళ్ళిపోయిన వెంటనే కొంచెం దగ్గరకు రమ్మని పిలిస్తే హీరోని ఇదంతా నా వల్లే, నాదే తప్పు, నన్ను క్షమించండి, కానీ నన్ను మాత్రం ఈ జాబ్లో నుంచి తీయొద్దని చెప్తూ ఉంటుంది. ఎందుకంటే హీరోయిన్ అనుకుంటూ ఉంటుంది లిన్ అంటే హీరోకి చాలా ఇష్టము, తన వల్ల నన్ను ఎక్కడ ఈ జాబ్లో నుంచి తీసేస్తాడని భయపడిపోతూ ఉండేసరికి హీరో ఉండి నువ్వేం ఆలోచిస్తున్నావు, పిచ్చి పట్టిందా ఏంటని చెప్పి వెంటనే తన ఆఫీస్ టేబుల్ పైన కూర్చోబెట్టి హీరోయిన్ చేయించి చూసేసరికి, చూసావా అక్కడ ఎంత పెద్ద దెబ్బ తగిలిందా, దాన్ని మాత్రం నువ్వు అసలు పట్టించుకోకుండా ఉన్నావు, ఇలా చేస్తే నీకు ఫ్యాషన్ డిజైనింగ్లో ప్రాబ్లం రాదు చెప్పనేసరికి హీరోయిన్ సైలెంట్ అయిపోతుంది. అప్పుడు హీరో ఏమో తన చేయితోటి హీరోయిన్కి మర్దన చేసేసరికి హీరోయిన్ ఏమో అలానే చూస్తుండిపోతూ ఉంటుంది. తర్వాత బయటకు వచ్చిన వెంటనే యాన్నేమో నువ్వు బాస్ని సెడ్యూస్ చేయాలని చెప్పి నీ టైంని అస్సలు వేస్ట్ చేయదు, ఎందుకంటే బాస్కి అలాగే లిన్కి కూడా చాలా మంచి రిలేషన్ ఉంది, వాళ్ళిద్దరు కూడా త్వరలోనే పెళ్లి చేసుకుంటారని రూమర్స్ కూడా వస్తున్నాయి, కాబట్టి బాస్కి కొంచెం దూరం ఉంటేనే చాలా మంచిదని చెప్పేసరికి హీరోయిన్ అవేం పట్టించుకోకుండా తను వర్క్ చేసుకుంటూ ఉంటుంది. మళ్ళీ అక్కడికి మళ్ళీ యాన్ వచ్చేసి ఇదిగో ఈరోజు నైట్కి అంతా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసే ప్రాజెక్ట్స్, లేకపోతే ఏం జరుగుతుందో తెలుసు కదని చెప్తూ ఉంటే హీరోయిన్ ఆ ఫైల్స్ అన్నీ కూడా చూసి ఇవి 3 days కంప్లీట్ చేసినా కానీ కాని వర్క్స్ కానీ నాకెందుకు ఇస్తున్నారని చెప్తూ ఉంటే, నువ్వు కొత్తగా వచ్చావు కదా అవన్నీ కూడా నీ పని ఎలా ఉంటుందో తెలుసుకోవాలి కదా, అందుకే ఇవన్నీ నువ్వు చేయాల్సిందే, చేయకపోతే చెప్పు, రిజైన్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఆప్షన్ కూడా నీకు ఉంది కదా అని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ సైలెంట్ అయిపోతుంది. అలా తన వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని హీరో పంపించిన అడ్రస్కి వెళ్ళేసరికి తనకు ఆ పాస్వర్డ్ అనేది తెలియదు, కానీ ఎలా చేయాలి ఇప్పుడు, అలాగే హీరోకి ఫోన్ చేసినా కానీ తను చాలా బిజీగా ఉంటాడు కదని చెప్పి మెసేజ్ చేస్తే హీరో అసలు రిప్లై ఇవ్వకుండా ఉంటాడు. అప్పుడే తనకు అనేది అని చెప్పిన మాటలు గుర్తొస్తాయి, నీకు హీరో గురించి తెలియదు కదా, లిన్ అంటే తనకి ఎంత ఇష్టమో తెలుసా, ప్రతి ఒక్కరి దానికి కూడా లిన్ బర్త్డేనే పెట్టుకుని ఉంటాడని చెప్పేసరికి హీరోయిన్ ఒకసారి ట్రై చేద్దామని లిన్ బర్త్డే డేట్ అనేది అక్కడ ఎంటర్ చేస్తుంది. అలా ఎంటర్ చేసేసరికి ఒక్కసారిగా ఆ డోర్ అనేది ఓపెన్ అవుతుంది. అది చూసిన హీరోయిన్ చాలా కోపడుతుంది, ఎందుకంటే తనకు ఆల్రెడీ పెళ్ళైనా కానీ తనేమో వేరే అమ్మాయి బర్త్డే పాస్వర్డ్ పెట్టుకుని కోపంగా అంటూ ఉంటే ఒకసారిగా హీరోయిన్ డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తూ ఉంటే డోర్ అనేది హీరోనే ఓపెన్ చేసేస్తాడు. అది చూసిన హీరోయిన్ ఏమో నువ్వేమి ఇక్కడ ఏమైనా షో చేయాలనుకుంటున్నావా ఏంటి, ఫస్ట్ వెళ్ళి మంచి డ్రెస్సెస్ వేసుకోమని తన్ని పంపించేసరికి హీరోయిన్ కూడా ఫ్రెష్ అయ్యి వస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ వాళ్ళ మదర్ ఫోన్ చేస్తూ ఉండేసరికి హీరో ఉండి మాట్లాడుతూ సరే అమ్మ నేను అన్నీ కూడా చూసుకుంటాను, మీరు టెన్షన్ పడద్దండి అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తాడు. అలా హీరోయిన్ రావడం చూసిన వెంటనే హీరో ఉండి ఏమైందని చెప్తూ ఉంటే ఏం లేదు కంట్లకి ఏదో పడిందని చెప్పేసరికి సరే అయితే ఇదిగో ఇక్కడ కూర్చో నేను మంచిగా చూస్తానని చెప్పి ఒక కర్చీఫ్ తీసుకొని తనకనేది హీరోయిన్కి క్లీన్ చేస్తూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ ఏమో నిజంగానే తనే నన్ను ఇష్టపడుతున్నాడేమో అని ఒక క్షణం ఫీల్ అయినా కానీ ఆ
బర్త్డే పాస్వర్డ్ గుర్తొచ్చిన వెంటనే తనని తాను కంట్రోల్ చేసుకొని కోపంగా ఉంటుంది. అలా ఉండేసరికి హీరో సరే అని నవ్వుకుంటూ ఆ బ్రాస్లెట్ అనేది హీరోయిన్ చేతికి అనేది వేసేస్తాడు. అది చూసిన హీరోయిన్ ఇది చాలా కాస్ట్లీ కదా, నాకు అసలు వద్దని చెప్తున్నా కానీ పర్లేదు, ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన బ్రాస్లెట్, నీవు ఆ ఇంటి కోడలు కాబట్టి నీకే ఉండాలని చెప్పేసరికి హీరోయిన్ అది వేసుకొని తన కంపెనీకి అనేది వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి తన బెస్ట్ ఫ్రెండ్కి ఇదే విషయం చెప్పేసరికి తన బెస్ట్ ఫ్రెండ్ కూడా నిజంగానే నేను హీరో ఇష్టపడుతున్నాడో ఏమో అని చెప్తుంది. కానీ ఒకసారిగా హీరోనే మా బ్రాస్లెట్ ఆన్లైన్లో చెక్ చేసేసరికి దాని కాస్ట్ చాలా ఎక్కువ అని తెలుస్తుంది. అది చూసిన హీరోనేమో టెన్షన్ పడిపోయి దానికి ఏమీ కూడా కాకుండా తన బెస్ట్ ఫ్రెండ్ హీరోని ఇష్టపడుతున్నాడేమో, వెళ్ళి ఒక్కసారిగా హీరోని అడుగు, ఎవరి ముందు చెప్తే ఏమవుతుందని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని చాలా స్పీడ్గా హ్యాపీగా హీరో డోర్ దగ్గరికి అనేది వెళ్తుంది. కానీ డోర్ కొడదామని చెప్పేసరికి లోపల ఆల్రెడీ మాటలు అనేవి వినిపిస్తాయి. అవి కూడా లిన్ నుండి చాలా క్లోజ్గా, నేను ఆల్రెడీ నీ కోసం అవుట్ఫిట్ అనేది ప్రిపేర్ చేశాను, అలాగే మన ఇద్దరం కూడా కపుల్ అవుట్ఫిట్ వేసుకుందామని చెప్పేసరికి అవన్నీ విన్న హీరో అనేది సైలెంట్గా ఉండింటాడు. కానీ హీరో నిజంగానే వాళ్ళిద్దరు కూడా లవ్ చేసుకుంటున్నారని తనే భ్రమ పడుతున్నానని అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. కానీ మరోవైపు ఏమో లోపల ఉన్న సీన్ ఏమో చాలా డిఫరెంట్గా ఉంటుంది. హీరో ఉండి నాకు అదేం అవసరం లేదు, నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయి నాకు ఆల్రెడీ డ్రెస్ కూడా ప్రిపేర్ చేస్తుంది, నువ్వు ఒక ఎంప్లాయ్ లాగే ఉండు, అంతకుమించి ఎక్కువగా నాతో ఇన్వాల్వ్ అవ్వాలని చూడొద్దు, నీకు కూడా కంపెనీ రూల్స్ వర్తిస్తాయని చెప్పి లిన్ని తిట్టి అక్కడి నుంచి అనేది పంపించేస్తాడు. తర్వాత హీరో తన అసిస్టెంట్కి ఫోన్ చేసి నాకు ఇప్పుడు ఒక అబ్రాడ్లోనే మీటింగ్ ఉంది కదా, అది మొత్తం కూడా క్యాన్సిల్ చేసి నేను నా వైఫ్కి ఒక పార్ట్నర్గా వెళ్ళాలనుకుంటున్నాను, ఫ్యామిలీ మెంబర్ అని చెప్తాడు ఆ పార్టీకి. ఎందుకంటే ఆ పార్టీలోనే ఒక రూల్ అనేది ఉంటుంది, ఆ పార్టీకి వచ్చే ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ పార్టీకి అనేది తీసుకురావచ్చు. అలా పార్టీ స్టార్ట్ అయ్యేసరికి అక్కడ యానా అలాగే హీరోయిన్ లిన్ని చూసిన వాళ్ళు అందరూ కూడా లిన్ డ్రెస్ చాలా బాగుందని అలాగే చాలా కాస్ట్లీ అని లిన్ అనేది చాలా పొగుడుతూ ఉంటారు. ఒకసారిగా అక్కడికి వచ్చిన హీరోయిన్ చూసిన వెంటనే తన డ్రెస్ చూసిన మిగతా వాళ్ళంతా షాక్ అయిపోయి చూస్తూ ఉంటే డ్రెస్ చాలా కాస్ట్లీగా కనిపిస్తుంది, తనకి ఆ డ్రెస్ చాలా సూట్ అయిందని చెప్పి మాట్లాడుకుంటున్నా. అయినా సరే ఆయన అది ఏదో సెకండ్ హ్యాండ్కి తెచ్చుకుందో లేకుంటే రెంట్కి తెచ్చుకుని ఉంటుందిలే అని చెప్పి ఆయన తన ఒక లిటిల్ స్టైలిస్ట్ మాత్రమే, తనకు మిగతా స్టైల్ గురించి ఎలా తెలుస్తుందని అనుకుంటూ ఉంటారు. కానీ లిన్కేమో చాలా కోపం వస్తూ అక్కడ నా మేనేజర్ వైపు సైగా చేసేసరికి ఆ మేనేజర్ ఏమో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నీ డ్రెస్ చూడడానికి చాలా బాగుంది, నువ్వు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నావు కదా, అయినా ఇలా సజెస్ట్ చేయాలని నీకు కొంచెం కూడా సిగ్గు లేదా, నువ్వు డైరెక్ట్గా మన ప్రెసిడెంట్ని ఎలా సజెస్ట్ చేయగలవు అని చెప్పేసరికి హీరోయిన్ నుండి ఫస్ట్ వదిలిపెట్టని చెప్తూ ఉంటే లిన్నేమో కావాలని ఆ మేనేజర్ వైపు తిరిగి మిస్టర్ మేనేజర్ లీ తను వదిలిపెట్టేసండి, తను ఏదో మ్యారేజ్ చేసుకోండి కదా, మన డిపార్ట్మెంట్లో ఇలాంటివన్నీ కూడా ఉండవని చెప్పేసరికి పర్లేదు మేడం, తను నన్ను కూడా సజెస్ట్ చేస్తుంది కదా, అందుకే తనతో చాలా క్లోజ్గా ఉంటున్నానని చెప్పేసరికి హీరోయిన్ ఏమో ఫస్ట్ నన్ను వదిలిపెట్టేసాయి అని చెప్తూ ఉంటుంది. కానీ అసలు మేనేజర్ వినక ఒక్కసారిగా హీరోయిన్ విడిపించుకుంటూ ఉంటే అప్పుడే హీరోయిన్ బ్యాగ్లో నుంచి ఒక సర్టిఫికేట్ అనేది కనిపిస్తుంది, అది కూడా మ్యారేజ్ సర్టిఫికేట్. అది చూసిన ఆనండ్ అయితే ఇందులో నీ హస్బెండ్ ఎలా ఉంటాడో చూస్తాను, అలాగే తను ఎంత అగ్లీగా కూడా ఉంటాడో చూస్తానని చెప్పి తను అనేది ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఓపెన్ చేసి చూసేసరికి అందులో ఉన్న ఫోటోని చూసిన వెంటనే తను షాక్ అయిపోతుంది. ఎందుకంటే అందులోనే హీరో ఫోటోని చూసిన వెంటనే షాక్ అయిపోయి నిజమా అబద్ధం అని చెప్పి మళ్ళీ వెంటనే లింక్ చూపించేసరికి లిన్నే మా చూసి నిజంగా అది అసలు జరగదని చెప్పి ఇది నిజంగానే ఫేక్ మ్యారేజ్ సర్టిఫికేట్ అయింటుందని చెప్పేసరికి హీరో నా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని అసలు అదేం ఫేక్ కాదు రియల్ అని చెప్తున్నా కానీ మేనేజర్ వినకుండా ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ మొత్తాన్ని కూడా చింపి ముక్కలు చేసేస్తాడు. అలానే చేసి నీకు ఎంత ధైర్యం ఉంటే మీనా సీఈఓ తోటి పెళ్ళైనట్టు ఫేక్ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొస్తావు అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ మీకు త్వరలోనే తెలుస్తుంది ఉండండి, తర్వాత చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతారని చెప్పేసరికి యానండి నువ్వు చెప్పిన మాటలన్నీ మేము నమ్మడానికి పిచ్చాలనుకుంటున్నావా, లిన్ని చూసి అలాగే తన అందరిని చూసి జల్సీగా ఫీల్ అయ్యి వీళ్ళంతా కూడా కావాలని చేస్తున్నావని చెప్పి అలాగే మా ఫేక్ మ్యారేజ్ సర్టిఫికేట్ని కూడా తీసుకొని వచ్చావని చెప్పి హీరోయిన్ అనేది చంప పైన కొడుతుంది. అది చూసిన హీరోయిన్ ఏమో సైలెంట్ అయిపోతుంది. ఎందుకంటే మొన్ననే కదా లిన్ అనేది హీరోతో అంత క్లోజ్గా మాట్లాడడంతో తను సైలెంట్ అయిపోయి వాళ్ళు ఎంత పనిష్ చేస్తున్నా కానీ సైలెంట్గానే ఉంటుంది. అలాగే వెంటనే నువ్వు లిన్కి సారీ చెప్పని చంపలు కొడుతూ ఉండేసరికి మీకు ఏమైనా పిచ్చి పట్టిందా, నేను అసలు ఏ అబద్ధం కూడా చేయలేదు, అబద్ధం చేయకున్నప్పుడు నేను ఎందుకు సారీ చెప్తానని తన చైన్ ఎత్తేసరికి అక్కడే హీరోయిన్ చేయకున్న బ్రాస్లెట్ చూసి ఇది క్వీన్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ వారసత్వంగా వస్తున్న బ్రాస్లెట్, ఇది నీ చేతికి ఎలా వస్తుందని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ నుండి ఇది నాకు హీరోనే ఇచ్చాడని చెప్తాడు. అంటే దీని కాస్ట్ ఎంతో తెలుసా, చాలా బిలియన్సే ఉంటాయి, అది పోతే అసలు ఎవరు కూడా మనీ పే చేయలేరని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో అయితే ఏంటంటే ఇప్పుడు నా
అది నా వస్తువు, నేను మీకు అందరికీ ఎందుకు ఇస్తానని చెప్తూ ఉండేసరికి ఫస్ట్ ఆ బ్రాస్లెట్ నాది, నాకు ఇచ్చేసి నా దగ్గర నుంచి దొంగతనం తీసుకున్నామని చెప్పి వెంటనే మేనేజర్ని కూడా సహాయం చేయమని చెప్పేసరికి హీరోయిన్ గట్టిగా లాగేస్తుంది. అలా లాగేసరికి తను కింద పడిపోయి ఆ బ్రాస్లెట్ మొత్తం కూడా ముక్కలు ముక్కలు అయిపోతుంది. అది చూసిన లిన్ అంతటితో వదలకుండా హీరోయిన్ చైన్ అనేది గట్టిగా నొక్కేసి హీరోయిన్ చేతిలో నుంచి బ్లడ్ వస్తుందన్నా కానీ పట్టించుకోకుండా అలానే ఉంటే అప్పుడు అక్కడికి హీరో వచ్చేసి హీరోయిన్ అనేది లేపుతాడు. అలా లేపి నీకేం కాలేదు కదా అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ చేతుకున్న దెబ్బని చూస్తాడు. అప్పుడే యానేమో మీరు కరెక్ట్ టైంకి వచ్చారు ప్రెసిడెంట్, ఇదిగో తను మీకే అలాగే లిన్ మధ్యలో కావాలని మిమ్మల్ని సెడ్యూస్ చేస్తూ వస్తుంది. అలాగే లిన్ చాలా తప్పుగా మాట్లాడుతుంది. అలాగే మీకు తనకి పెళ్ళైనట్టు మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఫేక్ది క్రియేట్ చేసింది తెలుసా. అలాగే మీ ఫ్యామిలీకి సంబంధించిన బ్రాస్లెట్ కూడా లిన్ దగ్గర నుంచి దొంగతనంగా తీసుకునిందని చెప్పేసరికి అది విన్న హీరో కోపంగా ఎవరు మ్యారేజ్ సర్టిఫికేట్ చింపేసిందని చెప్పేసరికి మేనేజర్ ఏమో తను ఏదో చాలా గొప్ప పని చేసినట్టు నేనే చింపేశాను, ఎందుకంటే తను ఫేక్ మ్యారేజ్ సర్టిఫికేట్ చేసింది కదా అని చెప్తూ ఉండేసరికి హీరో కోపంగా మా ఇద్దరి మధ్యన ఉన్న రిలేషన్ తెలుసా అని చెప్తూ ఉంటే హీరోయిన్ సైలెంట్ ఉండమంటుంది. అందుకే హీరో ఉండి సరే అయితే నువ్వు ఇప్పుడు మేనేజరు కదా, ఈ మేనేజర్ జాబ్ నుంచి నేను ఫైర్ చేస్తున్నాను, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోయి ఎప్పుడు కూడా కనిపించకూడదని చెప్పేసరికి అది వినే మేనేజర్ ఏమో లిన్ వైపు తిరిగి ప్లీజ్ మేడం నన్ను సేవ్ చేయండి, మీరు చెప్పినందుకే ఇలా చేశాను కదా అని చెప్తూ ఉండేసరికి లిన్ అసలు పట్టించుకోదు. అప్పుడే లిన్ నుండి నువ్వెందుకు హీరోని ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నావు అని చెప్పేసరికి నువ్వు చాలా హద్దులు దాటుతున్నావు, కంపెనీ రూల్స్ నీకు కూడా తెలుసు కదా, ఇలానే చేస్తే మీ డాడీకి ఫోన్ చేయాల్సి చెప్తుంది, అలాగే నీ డైరెక్టర్ పొజిషన్ కూడా పోతుంది చూడని చెప్పేసరికి అది విన్న లిన్కి ఇంకా కోపం ఎక్కువైపోతుంది. తను ఒక ఎంప్లాయ్ మాత్రం, నువ్వు తన గురించి మాట్లాడొద్దు, అలాగే తనకి పెళ్ళైపోయింది కూడా అని చెప్పేసరికి పెళ్ళైన అమ్మాయిని నువ్వెందుకు ఇలా ప్రొటెక్ట్ చేస్తున్నావు, అలాగే తను చాలా ఇన్నోసెంట్గా బిహేవ్ చేస్తుంది, అంతకుమించి తను ఇంకేం లేదు, తను చాలా కన్నింగ్ పర్సన్ అని చెప్పేసరికి హీరోని నిజం చెప్పు నిన్ను ఎవరు బుల్లి చేశారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ కంపెనీలో ఉండరని చెప్పేసరికి హీరోయిన్ టెన్షన్ పడిపోతూ వెంటనే అక్కడున్న యాన్ వైపు అనేది చూపిస్తుంది. యాన్ ఏమో తన కోపాన్ని అస్సలు తట్టుకోకుండా అలాగే ఉండి అవును నేనే ఆ బ్రాస్లెట్ని కూడా పలగొట్టింది, ఇప్పుడు ఏంటంటే అని చెప్పేసరికి అది విన్న హీరో ఉండి సరే అయితే ఆ బ్రాస్లెట్ ఎంత తెలుసు కదా 1 బిలియన్, ఆ కాస్ట్ పే చేసేసి నువ్వు ఈ జాబ్ నుంచి ఫైర్ కమ్మని చెప్పేసరికి యాన్ తన ఫేస్ అంతా కూడా మార్చుకొని వెంటనే హీరోయిన్ కి సారీ చెప్తూ నన్ను క్షమించు, నేను కావాలని చేయలేదని చెప్పేసరికి సరే అయితే నేను నీ అపాలజీని అసలు యాక్సెప్ట్ చేయను, కానీ నువ్వు పగలగొట్టావా ఆ బ్రాస్లెట్ మనీ మొత్తం కూడా పే చేయని చెప్పేసరికి యాన్ కూడా సరే అంటుంది. కానీ హీరోయిన్ అలాగే హీరో అక్కడి నుంచి వెళ్ళిపోయిన వెంటనే తనకి చాలా కోపం వస్తూ ఉంటుంది. మరోవైపు మా లోపలికి వెళ్ళిన హీరో ఉండి ఎందుకు మన ఇద్దరి మధ్యన ఉన్న రిలేషన్ అందరికీ చెప్పొద్దు అంటున్నావు, కొంపతీసి నీ మైండ్లో ఏముందో చెప్ప, చిన్న మెదడులో ఎన్నిగానం ఆలోచిస్తున్నావు అని చెప్పేసరికి హీరోయిన్ అదేం లేదని చెప్తుంది. అప్పుడు హీరో ఉండి ఇదంతా నా వల్లే కదా, నేను నీ హస్బెండ్ అయినాక నిన్ను ప్రొటెక్ట్ చేసుకోలేకపోయానని చెప్పేసరికి హీరో ఉండి సరే అయితే ఒకసారి నీ ఫోన్ ఇవ్వని చెప్పి తను అనేది ఫోన్ తీసుకుంటాడు. అప్పుడే లాక్ అడిగేసరికి హీరోయిన్ నుండి నీ బర్త్డే అని చెప్తూ ఉంటే హీరో ఉండి అయితే సరే అయితే నా పైన చాలా క్రష్ ఉన్నట్టుంది, అందుకే నా బర్త్డే పాస్వర్డ్ పెట్టుకున్నావని చెప్పేసరికి హీరోయిన్ అదేం లేదు క్యాజువల్గానే పెట్టుకున్నాను, నంబర్స్ కానీ అది నీ బర్త్డే అయిపోయిందని చెప్పేసరికి వెంటనే మళ్ళీ తను అనేది హీరోయిన్ అకౌంట్లో కింద ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ హీరో పేరు అలాగే హీరోయిన్ పేరు వచ్చేటట్టు తను అనేది అక్కడ అకౌంట్ అనేది క్రియేట్ చేసి ఉంటుంది. అది చూసిన హీరో దీని గురించి ఏం మాట్లాడతావు అని చెప్పేసరికి అవును నీ పైన అంటే క్రష్ అందుకే ఇలా సెట్ చేసుకున్నానని చెప్పేస్తుంది. అది విన్న హీరో నవ్వుతూ సరే అని చెప్పి తన కోసం ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనేది తీసుకొని వస్తాడు. కానీ హీరోయిన్ అది కేవలం తగిలింది చిన్న దెబ్బే కదా, ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు అని చెప్పేసరికి అదేం కాదు ఫస్ట్ ఎయిడ్ ఇవ్వు, ఆ దెబ్బను చూడు ఎలా తగిలిందో, నువ్వు కనుక ఆపకపోతే వాళ్ళ సంగతి చెప్పేవాడిని, కానీ నువ్వు ఫోర్స్ చేసి ఆపినందుకు ఇలా సైలెంట్ అయిపోయినని చెప్పేసరికి హీరోయిన్ తన వైపు అలానే చూస్తూ ఉంటుంది. అలా అదంతా కంప్లీట్ అయిపోయినాక తన బెస్ట్ ఫ్రెండ్కి అనేది మళ్ళీ హీరోయిన్ అనేది ఫోన్ చేసి చెప్తుంది. అలా తన ఫోన్లో నా రోజు పార్టీలో జరిగింది మొత్తం అలాగే డైరెక్టర్తో గొడవ పడినది కూడా అంత కూడా తన బెస్ట్ ఫ్రెండ్కి చెప్పేసరికి దాని హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ కూడా కంపల్సరీగానే తను నిజంగానే నేను ఇష్టపడుతున్నాడు, అందులో ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు, డైరెక్టర్ నువ్వు తనకి చెప్పేసాయి అని చెప్పేసరికి హీరోయిన్ కూడా ఆలోచిస్తున్నానని నువ్వే హెల్ప్ చేయాలని చెప్పి వెళ్ళి తన రూమ్లో అనేది పడుకుంటుంది. అలా పడుకునేసరికి హీరో కూడా ఫ్రెష్ అయి తన దగ్గరకు వచ్చేసరికి నువ్వు చెప్పావు కదా మన పెళ్ళైన రోజు ఇద్దరు కూడా సపరేట్ రూమ్లో పడుకుంటామని, ఇప్పుడెందుకు నువ్వు నా రూమ్లోకి వచ్చావని చెప్పేసరికి హీరో అక్కడ అసలు నిద్ర రావట్లేదు అందుకే నీ పక్కకు వచ్చానని చెప్పి తన నువ్వు పడుకో ఎక్కువ ఆలోచించొద్దు అని చెప్పి హీరో అనేది పడుకుండిపోతాడు. అది చూసిన హీరోయిన్కి ఏమో తన క్రష్ తన పక్కన ఉండేసరికి అసలు నిద్ర రాక ఒక్కసారిగా హీరో సైడ్ తిరిగేసరికి అప్పుడు కూడా హీరో తన వైపు తిరిగి
కొరికేస్తాడు. అది చూసి తను సైడ్కి వెళ్దామని చూస్తూ ఉంటే ఒక్కసారిగా తనకి అనేది దెబ్బ తగులుతుంది. అది చూసిన హీరో ఎప్పుడు ఇలానే చిన్నపిల్లలాగా తెలివి లేదానిలాగా చేస్తూ ఉంటావు అని చెప్పేసరికి ఏం కాలేదు కానీ నేను రాంగ్ రూమ్కి వచ్చినట్టున్నానులే, నేను వెళ్ళిపోతానని చెప్పి తను వెళ్ళిపోతూ ఉంటే హీరో ఉండి తను గట్టిగా తన దగ్గరికి లాక్కొని ఫస్ట్ అయితే నువ్వు ఇప్పుడు సైలెంట్గా పడుకో, ఏం కాదు కానీ నేనేం చేయట్లేదని చెప్పి తనకి చాలా క్లోజ్గా వెళ్తూ ఉంటే మన హీరోయిన్ ఏమో తను కిస్ చేస్తున్నాడేమో అని చెప్పి వెంటనే తను అనేది కళ్ళు మూసేసుకుంటూ ఉంటుంది. అది చూసిన హీరో అక్కడున్న ఏసీ రిమోట్ తీసుకొని నీకే చాలా ఆలోచనలు ఉన్నట్టున్నాయి నా పైన, అలాగే చాలా ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నావు, నేను ఒక రిమోట్ తీసుకోవడానికి మాత్రమే చూసాను, నువ్వే కళ్ళని కూడా మూసేస్తున్నా ఆ వైపు చూస్తున్నావని చెప్పేసరికి హీరోయిన్ షైగా ఫీల్ అవుతుంది. అలా నెక్స్ట్ డే హీరో అనేది హీరోయిన్ డ్రాప్ చేసి వెళ్తూ ఉండేసరికి హీరోయిన్ మనని డ్రాప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి ఆఫీస్ లేక అనేది వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి లీడ్ నేమో చాలా కోపంగా ఉంటుంది. ఎందుకంటే హీరో ఎప్పుడు కూడా హీరోని ప్రొటెక్ట్ చేయడంతో ఇదంతా తన వల్లే వచ్చింది, తనే లేకపోతే అసలు ఇడు ఉండలేని దాన్నే కాదని చెప్పేసరికి మన దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది మేడం, అది కూడా ఏదో కాదు జాబ్ కంపెనీలతోటి మనకు ఒక కొలాబరేషన్ ఉంది కదా, అక్కడికి హీరోయిన్ పంపిస్తాము, తను ఎలాంటి వాడో తెలుసు కదా, అలాగే తను మీ ఫ్రెండ్ కాబట్టి మీరు చెప్తే ఖచ్చితంగా తను చేస్తాడు, అప్పుడు వాళ్ళిద్దరు కూడా చాలా క్లోజ్గా అయినప్పుడు అవన్నీ మనం హీరోకి చూపించామనుకో తను వెంటనే తను ప్రొటెక్ట్ చేయడం మానేస్తాడు, అలాగే తన్ని ఆఫీస్లో నుంచి కూడా బయటికి పంపించేస్తాడని చెప్పేసరికి లింక్ కూడా నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఈ ప్లాన్లో మాత్రం ఎలాంటి తేడా కూడా ఉండకూడదు, ఈ రోజు నైటే జరగాలని చెప్పేసరికి యాన్ కూడా సరే అని అంటుంది. అలా మరోవైపు ఏమో లిన్ నుండి జాబ్ దగ్గరికి అనేది వెళ్తుంది. వాళ్ళంతా కూడా కలిసి ఒకే స్కూల్లోనే చదివింటారు. అప్పుడు ఏం చేయాలని చెప్తున్నావు అనేసరికి ఇదిగో ఈ అమ్మాయి నీ దగ్గరకు వస్తుంది, నువ్వు తను ఎలాగైనా సరే నీకు ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు అని చెప్పేసరికి ఆ ఫోటో చూసిన వెంటనే తను ఎవరో నీకు గుర్తులేదా, యూనివర్సిటీలో ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా హీరో వెంట తిరిగేది కదా, తను ఒక పూర్ అమ్మాయి అయినా సరే తను ఈ హీరోని చాలా ఇష్టపడేది, కానీ కొద్ది రోజుల తర్వాత యూనివర్సిటీకి వచ్చేదే మానేసింది, ట్రాన్స్ఫర్ అయిపోయిందని చెప్పేసరికి అందుకే నాకు తను ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కానీ అసలు గుర్తు రాలేదని చెప్పేసరికి మరోవైపు ఏమో హీరో ఉండి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావు ఇంకా అని చెప్తూ ఉంటే ఏం లేదు కొంచెం వర్క్ ఉందని చెప్తుంది. అయితే సరే కానీ నేను నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను, ఓపెన్ చేసి చూడు, ఇది నీకు చాలా బాగా నచ్చుతుందని చెప్పేసరికి ఓపెన్ చేస్తే అది చాలా లిమిటెడ్ హ్యాండ్ బ్యాగ్ అయి ఉంటుంది, అది రేర్ కేవలం 2 పీసెస్ మాత్రమే ఉంటాయి. అది చూసిన హీరోయిన్ ఇది చాలా కాస్ట్లీది కదా, ఎందుకు తీసుకొని వచ్చావని చెప్పేసరికి ఇది నువ్వు నా వైఫ్, ఇది నీకు చాలా బాగా ఒప్పుతుందని తీసుకొని వచ్చాను అబ్రాడ్కి వెళ్ళినప్పుడు అని చెప్పేసరికి వద్దు, ఇది చాలా కాస్ట్లీది అని చెప్పి నువ్వు మనీని చాలా వేస్ట్ చేస్తున్నావు అని చెప్తూ ఉంటే అయితే సరే నువ్వు దీన్ని తీసుకోకపోతే నేను డస్ట్బిన్లో పాడేస్తానని చెప్పేసరికి వెంటనే హీరోయిన్ తీసుకుని చాలా థ్యాంక్స్ అని చెప్పి తను అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇదే విషయాన్ని మళ్ళీ తన బెస్ట్ ఫ్రెండ్కి అనేది షేర్ చేసుకుంటూనే ఉంటుంది ప్రతి ఒక్క విషయాన్నైనా సరే. అలాగే తన బెస్ట్ ఫ్రెండ్ కూడా నాకు కూడా ఇప్పుడే అర్థమైపోయిందని మాట్లాడుకుంటూ హ్యాపీగా ముందుకనేది వెళ్తూ ఉంటే అప్పుడే ఒకసారిగా అక్కడికి యాన్ అనేది వస్తారు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా మీటింగ్ ఉందని గుర్తు చేయడంతో హీరోయిన్ ఫోన్ మాట్లాడుతూ రావడంతో జావుండి ఇంత లేట్గా ఎవరైనా మీటింగ్కి వస్తారా, నీకు కొంచెమైనా కానీ రూల్స్ లేవా, టైం తెలియదని చెప్పేసరికి హీరోయిన్ ఉండి నేనేం ఎక్కువసేపు ఏం రాలేదు, ఇంకా 10 మినిట్స్ ముందే వచ్చానని చెప్పి గట్టిగానే మాట్లాడుతుంది. అక్కడున్న జావేమో హీరోయిన్ గుర్తుపట్టడంతో హీరోయిన్ కూడా తను గుర్తుపడుతుంది. అప్పుడే ఒకసారిగా ఫ్లాష్ బ్యాక్ లెక్క వెళ్తారు. ఫ్లాష్ బ్యాక్ లో వాళ్ళు చదువుకుంటూ ఉండేటప్పుడేమో హీరోయిన్ అంటే పడుతుందని చెప్పి లీన్ అలాగే జావ్ కూడా కలిసి హీరోయిన్ అనేది బాగా కొట్టి బుల్లి చేస్తుంటారు. అప్పుడే హీరోయిన్ అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి ఉంటుంది. అదంతా కూడా జావ్ హీరోయిన్ గుర్తు చేసేసరికి అయితే ఏంటంటే నేను ఈ కొలాబరేషన్ అసలు ఒప్పుకోను, ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నానని చెప్తూ ఉంటే జావ్ ఏమో ఒకసారిగా వెయిట్ చేయి, ఈ ప్రాజెక్ట్ ఎంత ఇష్టం ఎంత ఇంపార్టెంట్ మీ బాస్ కూడా తెలుసు కదని చెప్పేసరికి సరే అయితే నేను ఇక్కడ కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటూ ఉంటే ఒక్కసారిగా యానేమో చైర్ని నెట్టేస్తుంది. నువ్వు వీళ్ళ ఎదురుగా నిలబడేంత అర్హత నీకు లేదు, కానీ నిలబడి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావో చేయ జనరల్ మేనేజర్కి అని చెప్పేసరికి హీరోయిన్ సరే అని తన కోపాన్ని అంతా కూడా కంట్రోల్ చేసుకొని మొత్తం కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేసరికి జావేమో అంతటితో హీరోయిన్ అసలు వదలడు. అలా వదలకపోగా సరే అయితే నువ్వు ఇప్పుడు మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసావు, కానీ ఇప్పుడు తన అవుట్ఫిట్ ఎలా ఉంటుందో నాకు దగ్గరుండి చెప్పించాలని చెప్పేసరికి హీరోయిన్ సైలెంట్గా ఉంటే నువ్వేమైనా పిచ్చిదాని వెంటనే ఫస్ట్ మోకాల పైన కూర్చొని సారీ చెప్పు, లేకపోతే అసలు ఒప్పుకోరని చెప్పేసరికి హీరోయిన్ అవేం పట్టించుకోకుండా ఇదిగోండి ఇవన్నీ నేనే ప్రిపేర్ చేశాను, ఈ డిజైన్స్ అన్ని కూడా మీకు చాలా బాగా సెట్ అవుతాయి అని చెప్తూ ఉంటే జావుండి సరే అయితే నువ్వే నాకు తొడిగించు, అప్పుడు అవి ఎంతలా సెట్ అవుతాయో నేను కూడా చూస్తాను కదని చెప్పి తన కోట్ని తీసి హీరోయిన్ వేయమని చెప్తాడు. అది చూసిన హీరోయిన్ కూడా పర్లేదు, కొంతమందికి హెల్ప్ చేస్తే బాగానే ఉంటుంది కదని చెప్పేసరికి జావ్ కోపంగా చూస్తూ ఉంటే హీరోయిన్ అనేది ఆ కోట్ తొడిగించిన వెంటనే జావేమో హీరోయిన్ అనేది ఫేస్ ని టచ్ చేయబోతూ ఉంటే హీరోయిన్ గట్టిగా కొరికేస్తుంది. అది చూసిన జావేమో హీరోయిన్
హీరోని చంప పైన కొట్టేసరికి ఒక్కసారిగా ఆ వైన్ అంతా కూడా హీరోయిన్ బ్యాగ్ పైన పడితే బ్యాగ్ అనేది గట్టిగా దగ్గరికి లాక్కొని ఈ బ్యాగ్ కాస్ట్ ఎంత మీకు తెలుసు అని చెప్పేసరికి ఇలాంటి ఫేక్ బ్యాగ్స్ మేము ఎన్ని క్రియేట్ చేయగలము అని చెప్తూ ఉంటే ఇది అసలు ఫేక్ది కాదని చెప్తూ ఉంటే నుండి సరే అయితే మనమిద్దరం కూడా కలిసి ఒక బెట్ వేసుకుందాం, ఇది ఫేక్ బ్యాగ్ అయితే నువ్వు వెంటనే మోకాళ్ళ పైన కూర్చొని సారీ చెప్పి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, జాబ్కి రిజైన్ చేసని చెప్పేసరికి సరే అని హీరోయిన్ ఒప్పుకుంటుంది. అదే ఇది రియల్ బ్యాగ్ అయితే నేనే మీకు సారీ చెప్తాను అనేసరికి సరే అని మీ ఇద్దరు కూడా ఒక బెట్టింగ్ అనేది ఒప్పుకుంటారు. అప్పుడే యానే మా బ్యాగ్ అనేది ఆన్లైన్లో చెక్ చేసేసరికి అది చాలా రేర్ పీస్ అని, మొత్తం కూడా చాలా కాస్ట్లీ బ్యాగ్ అని, అది కూడా వచ్చేసి ఒక 20 మిలియన్ బ్యాగ్ అని. అలాంటిది తను ఇక్కడికి ఎలా వచ్చింది తన దగ్గరికి, అలాంటి కాస్ట్లీ బ్యాగ్స్ తన హస్బెండ్ తనకి ఎలా ఇవ్వగలడని మాట్లాడుకుంటూ ఉండేసరికి లేనేమో నువ్వు ఏదో ఫేక్గా సెర్చ్ చేస్తున్నట్టున్నావు చూడు, సరిగ్గా స్కాన్ చేయి అప్పుడే తెలుస్తుందని చెప్పేసరికి యా నుండి మీరు చెప్పినట్టు నేను చాలా క్లియర్గా సెర్చ్ చేశాను, నిజంగా అనేది చాలా రేర్ పీస్ అని చెప్పేసరికి జావుండి అయితే సరే నీ హస్బెండ్ చాలా రిచ్ అయి అంటారు, లేకపోతే హీరోని నువ్వు సెడ్యూస్ చేసావు కదా తన బ్యాగ్ నువ్వు తీసుకుని ఉంటావు అని చెప్పేసరికి ఇది హీరో ఏమో లెన్ కోసం ఇవ్వాలనుకున్న బ్యాగ్ నువ్వెలా దొంగలించగలవు అని చెప్పేసరికి హీరోయిన్ మీకు ఎవరైనా పిచ్చి పట్టిందా, ఇది నా బ్యాగ్ అని చెప్తూ ఉండేసరికి లిన్నేమో అసలు పట్టించుకోకుండా ఆ బ్యాగ్ నాది నాకు ఇచ్చేసాయి అని చెప్పి ఆయన నీలాంటి పూర్ పీపుల్స్ పట్టుకున్నాక ఈ బ్యాగ్ నేను అలా తీసుకుంటానని కింద పాడేస్తుంది. అప్పుడే అక్కడికి హీరో రావడంతో ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసరికి మళ్ళీ తన యాక్టింగ్ని కరెక్ట్గా చేస్తూ మీరు కరెక్ట్ టైంకి వచ్చారు, ఇదిగోండి తన మనీని తీసుకుని అలాగే లిన్ను కూడా ఈ హీరోయిన్ బుల్లీ చేస్తుందని చెప్పేసరికి హీరో కోపంగా ఎవరు బుల్లీ చేశారు మొత్తం ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్తో మొత్తం కూడా ఉన్నాయని చెప్పేసరికి అప్పుడే జాబుండి మీరు లిన్కి ఇచ్చిన గిఫ్ట్ హీరోయిన్ దొంగతనం చేసిందని చెప్పేసరికి అది విన్న హీరో నేను చెప్పానా తను దొంగతనం చేసిందని, నేనే తన కోసం ఇచ్చానని చెప్పేసరికి అది విన్న జాబ్ భయపడిపోతాడు. అలాగే జాబ్ కంపెనీకి మాకి ఉన్న కొలాబరేషన్స్ అన్ని కూడా ఇంతటితో కట్ అయిపోతున్నాయి. అలాగే హీరోయిన్ జోలికి వచ్చినందుకు అలాగే ఆ బ్యాగ్ని మొత్తం కూడా పాడు చేసినందుకు మొత్తం కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పేసరికి జాబ్ భయపడిపోయి ఇదంతా తనే చెప్పింది నాకు, ఇదంతా తనే మనీ ఇచ్చి కూడా నాకు హీరోని బుల్లి చేయమని చెప్పింది, అందుకే నేను ఇలా చేశానని చెప్తూ ఉంటే అప్పుడేమో హీరో ఉండి నువ్వే కదా చెప్పావు కంపెనీ రూల్స్ అని, నీకు ఆ మాత్రం కూడా తెలియదా, ఇప్పుడు నువ్వు నీ జాబ్ని ఫైర్ చేసుకోలేకపోతే హీరోయిన్కి సారీ చెప్పు, ఖచ్చితంగా ఈ రోజు మాత్రం మీ డాడీకి కంప్లైంట్ చేస్తానని చెప్పేసరికి లిన్ ఇంకా కోప్పడుతుంది, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసరికి ఫస్ట్ అయితే మనీ పే చేయనని చెప్పేసరికి ఆ జాబ్ కంపెనీ వాళ్ళ కొలాబరేషన్ మొత్తాన్ని కూడా హీరో క్యాన్సిల్ చేసుకొని వాళ్ళ వైపు కోపంగా చూస్తూ ఉంటే ఆనేమో ఆన్ జాబ్ అనేది హీరో తీసేసి ఉంటాడు. అది చూసిన ఆ నుండి నన్ను క్షమించండి, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, నేను ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనులు చేయనని చెప్పేసరికి హీరో ఉండి అవేం పట్టించుకోకుండా తన చైన్ తీసుకొని అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతాడు. కానీ మన హీరోయిన్ ఏమో ఆ హ్యాపీనెస్లో చాలా తాగేస్తూ ఉంటుంది. అదే విషయం తన బెస్ట్ ఫ్రెండ్కి మళ్ళీ ఫోన్ చేసి చెప్తూనే ఉంటుంది, నీకు తెలుసా హీరో లిన్నెన్ బుల్లీ చేసి నన్ను ఎంతగానో ప్రొటెక్ట్ చేశాడు, ఆ హ్యాపీనెస్లో నేను ఎంత తాగుతున్నానో నాకే తెలియదు తెలుసా, నా హస్బెండ్ చాలా బాగున్నాడు, నేను తను చాలా ఇష్టపడి మంచి పని చేశాను, అయితే సరే నా హస్బెండ్కి ఫోన్ చేస్తానని చెప్పి హీరోకు ఫోన్ చేసి నేను ఫుల్గా తాగేసిన హస్బెండ్ నన్ను వచ్చి తీసుకొని వెళ్ళరా ఇంటికి అని చెప్పేసరికి హీరో కూడా సరే అంటాడు. కానీ హీరోయిన్కి తెలియని విషయం ఏంటంటే హీరో సీక్రెట్గా తనకి తెలియకుండా దాక్కొని మరి ఇంతసేపు తన బెస్ట్ ఫ్రెండ్తో మాట్లాడిన మాటలన్నీ కూడా వినేసి ఉంటాడు. అలా హ్యాపీగా ఫీల్ అయ్యి హీరోయిన్ దగ్గరికి వెళ్ళేసరికి హీరోయిన్ కూడా ఇంత త్వరగా వస్తావని అసలు అనుకోలేదని తను గట్టిగా హక్ చేసుకునేసరికి హీరో ఉండి ఎందుకు తాగావు పద ఇంటికి వెళ్దామని చెప్పి తను అనేది ఎత్తుకొని ఇంటికనే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే మన హీరోయిన్ ఏమో కళలో విహరిస్తూ ఉంటుంది. కానీ హీరో ఏమో తన బెడ్ పైన పడుకోబెట్టి నువ్వు ఇప్పుడే ఉండి నేను వస్తానని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే హీరోయిన్ చేయిని గట్టిగా పట్టుకుని నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవద్దు, నువ్వెందుకు నాతో చాలా బాగుంటున్నావు, నిజంగానే నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు కదా అని చెప్పేసరికి హీరో సైలెంట్ అయ్యేసరికి హీరోయిన్ ఏమో నిజంగానే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, ఇప్పుడు కాదు మన యూనివర్సిటీ నుంచి అని చెప్తుండే తాను అనేది నిద్రపోతుంది. అది చూసిన హీరో విసుక్కుంటాడు. మరోవైపు లిన్ నుండి మళ్ళీ ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయిందని తెలిసి చాలా కోపంగా తన ఫైల్స్ అన్ని కూడా నెట్టేస్తూ ఉంటే అప్పుడే మళ్ళీ యాన్ వచ్చేసి నా దగ్గర ఇంకొక ఐడియా ఉంది, ఇలాంటి పూర్ పీపుల్ అనేది క్విన్ ఫ్యామిలీ వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయరు కదా, వాళ్ళకి ఖచ్చితంగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటూ ఉండాలి, ఇది కనుక హీరో వాళ్ళ మదర్కి తెలిస్తే ఖచ్చితంగా హీరోయిన్ అనేది తన ఇంట్లో నుంచే పంపించేస్తాడు, అది కనుక నువ్వు చేస్తే బాగుంటుందని చెప్తూ ఉంటే మరోవైపు అప్పుడే అక్కడికి హీరో వాళ్ళ మదర్ అనేది ఎంట్రీ ఇస్తుంది. అది చూసిన హీరో ఉండి అమ్మ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని చెప్తూ ఉంటే రే నువ్వు నాకు తెలియకుండా పెళ్లి చేసుకుంటావు, అది కూడా నేను అబ్రాడ్లో ఉన్నప్పుడు నేను నా కాబోయే కోడలు ఎలాంటిదో చూడాలి కదా అని చెప్పేసరికి అమ్మ తను చాలా మంచిది చాలా ఇన్నోసెంట్ కానీ వాళ్ళ ఫ్యామిలీనే చాలా పూర్ అని చెప్తూ ఉంటే
హీరో వాళ్ళ మదర్ ఉండి తను రిచ్చా లేకుంటే చాలా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందని నేను అసలు ఒప్పుకోను. కానీ తన క్యారెక్టర్ చాలా బాగుండాలి, అలాగే అందరికీ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పేసరికి అమ్మ నువ్వు తన్ని ఇబ్బంది పెట్టొద్దు, కానీ తను చాలా ఫ్యాషన్గా ఉంటుంది, చాలా మంచిగా డిజైన్ చేస్తుంది తెలుసు అని చెప్పేసరికి నేనే కనుక్కుంటానని చెప్పి ఒక క్లీనర్గా హీరో ఆఫీస్లో అనేది క్లీన్ చేస్తూ ఉంటే అప్పుడు అక్కడికి లిన్నా అలాగే యాన్ కూడా కలిసి అనేది వస్తారు. అక్కడున్న హీరో వాళ్ళ మదర్ని చూసి క్లీనర్ ఉండి నువ్వు సరిగ్గా పని చేస్తున్నావా లేదా, ఇక్కడ చూడు ఎంత డస్ట్ ఉందో, లేకపోతే వెంటనే నేను ఫైర్ చేస్తానని చెప్తూ ఉండేసరికి అది విన్న హీరో వాళ్ళ మదర్ కోపంగా లిన్ వైపు చూసి ఇలాంటి వాళ్ళన నేను నా కొడుకుకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను, లిన్ వాళ్ళ ఫాదర్ అసలు తనకి మంచిగా కూడా పెంచలేదని కోపంగా తిడుతూ ఉండేసరికి అప్పుడే ఆ నుండి మేము చెప్పేది వినిపించట్లేదా అని హీరో వాళ్ళ మదర్ని నెట్టేస్తూ ఉంటే అప్పుడు అక్కడికి హీరోయిన్ వచ్చి పట్టుకుంటుంది. అది చూసిన లిన్కేమో చాలా కోపం వచ్చేసి నువ్వు క్లీనర్ వాళ్ళ పైన కూడా చాలా మంచిగా చూపిస్తున్నట్టున్నావు, అవులే మీ అమ్మ కూడా ఒకప్పుడు అదే పని చేస్తుంటుంది, అందుకే తన పైన కూడా కన్సర్న్ చూపిస్తున్నావు అని చెప్పేసరికి అది విన్న హీరో వాళ్ళ మదర్కి అర్థమవుతుంది తనే తన కొడుకు పెళ్లి చేసుకున్న అమ్మాయి అని చెప్పి తన వైపు చూసి తను చాలా బాగుందని అనుకుంటూ ఉంటే అప్పుడే మళ్ళీ లిన్ మాట్లాడుతున్నాను నీకు చెప్పాను కదా టీ కాఫీస్ తీసుకురామని, ఇక్కడికి హీరో వాళ్ళ మదర్ వస్తుందని తనని చాలా మంచిగా చూసుకోవాలి, నువ్వు ఇక్కడ ఉంటావో ఉండవో కూడా తెలియదు తను వచ్చాక అని చెప్పేసరికి అవన్నీ విన్న హీరో వాళ్ళ మదర్ ఏమో కావాలన్న యాన్ పైన మాఫ్కర పెట్టేసరికి యాన్ నుండి కోపంగా ఈ షూస్ కాస్ట్ ఎంతో తెలుసా, ఈ స్లిప్పర్స్ నువ్వు అసలు ఎఫెక్ట్ కూడా చేయలేవు, అలాంటిది నా స్లిప్పర్స్ నేను దట్టి చేయాలనుకుంటున్నావా, నువ్వు వెంటనే నీ మిస్టేక్ నప్పుకొని నాకు సారీ చెప్పేసే లేకపోతే ఈ జాబ్ నుంచి నేను తీసేస్తానని చాలా కోపంగా మాట్లాడుతూ ఉండేసరికి లిన్ హీరో వాళ్ళ మదర్ ఏమో చూస్తూ ఉంటుంది లిన్ కూడా ఇలానే జరగాలి ఇలానే చూపించాలని సైలెంట్గా ఉండేసరికి నా హీరో వాళ్ళ మదర్ ఏమో నిజంగా నా కొడుకు ఎలాంటి వాళ్ళని జాబ్లోకి హైర్ చేసుకున్నాడు, ప్రతి ఒక్కరు కూడా ఒక పేద పిల్లల్ని బుల్లీ చేయడానికే ఉంటారు, ఆయన ఎంత ధైర్యం నా కోడల్ని బుల్లీ చేయడానికి అని చెప్తూ ఉంటే హీరోయిన్ అక్కడ ఉన్న వాళ్ళందరి వైపుకు చూసి మీరు టెన్షన్ పడొద్దండి, ఈ టీలు మీకు సరిపోకపోతే ఇంకా వేరే టీనైనా తీసుకొస్తాను, అలాగే మీరు అన్నారే ఇదంతా మాఫ్ కర కూడా మేము క్లీన్ చేస్తామని చెప్పేసరికి ఆ నుండి ఇదే నీకు కరెక్ట్ సరిపోతుంది, అలాగే మీ బాయ్ ఫ్రెండ్ కూడా చెప్పి మొత్తం కూడా ఇదంతా క్లీన్ చేయించుకోమని చెప్పి వాళ్ళిద్దరు కూడా కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి హీరోయిన్ నుండి హీరో వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి ఆంటీ మీరు టెన్షన్ పడద్దు ఇదంతా నేను క్లీన్ చేస్తాను మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పేసరికి అవునమ్మా సరే నువ్వు చాలా బాగున్నావు నీకు నా కొడుకునిచ్చి పెళ్లి చేస్తావు ఒప్పుకుంటావు అని చెప్పేసరికి హీరో నుండి లేదంటే నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందని చెప్పేసరికి అవునా సరే అయితే నీ హస్బెండ్ ఎందుకు నిన్ను ప్రొటెక్ట్ చేయట్లేదని చెప్పేసరికి కదా మేమిద్దరం కూడా మా మ్యారేజ్ని సీక్రెట్గా పెట్టుకున్నాం, ఇద్దరు కెరియర్స్ కూడా డిఫరెంట్ కదా అందుకే తను ఇలా ఉన్నాడు కానీ నన్ను చాలా బాగా చూసుకుంటాడని చెప్పేసరికి హీరో వాళ్ళ మదర్ అవన్నీ విని కూడా నిజంగా తను మా ఇంటికి కావాల్సిన కరెక్ట్ కోడలే నా కొడుకు మాత్రం ఇందులో చాలా మంచి పని చేశాడని అనుకుంటూ ఉంటే అప్పుడే హీరో రావడం చూసి వెంటనే వాళ్ళ మదర్ తన ఫేస్ కనిపించకుండా సైడ్కి అనేది వెళ్ళిపోతుంది. అలా అక్కడ ఉన్న మిరర్స్ ని క్లీన్ చేస్తూ ఉంటే అక్కడికి హీరో రావడంతో హీరోయిన్ చూసి ఇక్కడ ఏంటి చేస్తావు వెళ్ళి నీ పని చేసుకోపో అని చెప్తూ ఉంటే సరే అయితే నువ్వు కనుక నాకు కిస్ ఇవ్వకపోతే నేను వెంటనే నువ్వు నా వైఫ్ అని అందరికీ కూడా గట్టిగా చెప్పేస్తాను, మన ఇద్దరు కూడా పెళ్ళి అయిపోయిందని చెప్పేసరికి హీరో నుండి సైలెంట్ గా ఉండి ఈ విషయం అందరికీ తెలిస్తే ఇంకేమైనా ఉందా ఇప్పుడు పడుతున్న ఇద్దరు కాస్త ఇంకా ఎక్కువై నన్ను బుల్లి చేస్తారని చెప్పి వెంటనే హీరో కిస్ చేసేస్తుంది. అది చూసిన హీరో అనేది అక్కడ నుంచి వెళ్ళిపోయిన వెంటనే హీరో నుండి అక్కడున్న హీరో వాళ్ళ మదర్ని పిలిచి అంటే నేను అంతా కూడా క్లీన్ చేసేసాను మీరు టెన్షన్ పడొద్దండి అని చెప్పేసరికి చాలా థ్యాంక్స్ అమ్మ అని చెప్తుంది. అలా హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే అప్పుడే ఫైల్ అనేది కింద పడిపోతుంది. అది చూసిన హీరో వాళ్ళ మదర్ ఏమో వెంటనే ఆ ఫైల్ అనేది తీసి హీరోయిన్కి ఇస్తే అందులో ఉన్న మ్యాటర్ అంతా కూడా చదివి ఇందులో చాలా కన్ఫ్యూజనే ఉంది కదమ్మా ఇవన్నీ నువ్వు ఎలా హ్యాండిల్ చేయగలవు అనుకుంటున్నావు డాక్యుమెంట్స్ అన్ని కూడా మిస్ అయ్యావు కదా అని చెప్పేసరికి హీరోయిన్ అంటే మీకు కూడా అలానే అనిపిస్తుంది నాకు కూడా అలానే అనిపించింది కానీ నాకేం తెలుసు అంటే మిగతా ఎంప్లాయీస్ అంతా కూడా ఇచ్చారు అందుకే ఇలా చేశానని చెప్పేసరికి అది విన్న వాళ్ళ మదర్ ఉండి సరే నీకేమైనా ఇంపార్టెంట్ అయిన ఫైల్స్ కావాలంటే హీరో ర్యాక్లో ఉంటాయని చెప్పేసరికి ఇవన్నీ మీకెలా తెలుసు అని చెప్తే నేను హీరో వాళ్ళ క్యాబిన్ కూడా క్లీన్ చేస్తా కదమ్మా అందుకే నాకు ఇవి తెలుసు అని చెప్పేసరికి చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. అలా తర్వాత హీరోయిన్ తన వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేస్తుంది. అక్కడికి లిన్ను మళ్ళీ అలాగే యాన్ రావడంతో వర్క్ కంప్లీట్ చేసావని చెప్పి హీరోయిన్ ఉండినది మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది నువ్వు ఎక్కువ టెన్షన్ పడాల్సిన పని లేదని చెప్పేసరికి అది విని వాళ్ళకేమో చాలా కోపం వస్తుంది. అప్పుడే హీరో అక్కడికి వచ్చేసి ప్రాజెక్ట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ చేయొద్దండి అలాగే ప్రాజెక్ట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయాక నేను ఒక పార్టీ అరేంజ్ చేసి నాకు చాలా ఇంపార్టెంట్ అయిన పర్సన్ అందరికీ కూడా పరిచయం చేయాలనుకుంటున్నానని చెప్పేసరికి లిన్కి ఏదో తేడా అనిపిస్తుంది. అలాగే వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాకపోవడంతో తను టెన్షన్ పడిపోతూ ఉంటే అప్పుడే యానేమో తన దగ్గరకు వచ్చేసి మేడం ఆ రోజు మీ బర్త్డే కదా
అందుకే సార్ ఖచ్చితంగా మీ బర్త్డే రోజు మీకు ఒక మంచి గిఫ్ట్ని ఇవ్వాలనుకుంటున్నాడు, అలాగే నీకే అలాగే హీరోకున్న రిలేషన్ కూడా చెప్పాలనుకుంటున్నాడని చెప్పేసరికి లిన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరోవైపు ఏమో హీరో నుండి తన ఫ్రెండ్తో మాట్లాడుతూ అలాగే తను చేసిన వర్క్స్ అన్నీ కూడా తన ఫ్రెండ్కి చెప్తూ ఉంటుంది. విన్న లిన్కేమో కోపం వస్తుంది. అలా యాన్ని పిలిచి వెంటనే తను ఒక డోర్ లాక్ చేసేస్తే ఇప్పుడు మీటింగ్ ఉంది కదా, మీటింగ్ అంతా కూడా మనమే అరేంజ్ చేద్దాం, అప్పుడు ఖచ్చితంగా మనకే రెస్పెక్ట్ వస్తుందని చెప్పేసరికి అది విన్న యాన్ కూడా సరే అని అంటుంది. అలా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇంకొక ఫైల్ తీసుకురావాలి, కింద నా దగ్గరికి వెళ్ళి తీసుకొని రమ్మని చెప్పి ఇది కూడా హీరోని నీకు ఆ మెసేజ్ని పాస్ చేయమని చెప్పాడు అనేసరికి హీరోయిన్ ఇంకా తప్పక సరే హీరో చెప్పాడు కదని తను ఆలోచించకుండా కిందికి అనేది వెళ్ళిపోతుంది. అది చూసిన వాళ్ళిద్దరు కూడా నవ్వుకుంటూ ఉంటారు. అలా లోపలికి వెళ్ళిపోయిన వెంటనే హీరోయిన్ అనేది ఒక రూమ్లోకి వేసి డోర్ లాక్ వేసేస్తారు. మరోవైపు ఏమో అప్పుడే హీరోయిన్ అనేది మీటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడికి హీరోయిన్ రాకపోవడంతో యానా అలాగే ఇద్దరు కూడా హ్యాండిల్ చేస్తూ ఉంటే అప్పుడే హీరో ఇక్కడికి ఎందుకు హీరోయిన్ రాలేదని చెప్తే ఏమో బాస్ తనకి ఎవరు పిలిచారో ఏమో తను ఇక్కడ నుంచి వెళ్ళిపోయిందని చెప్పేసరికి హీరోకి ఏదో తేడా కొడుతుంది. అందుకే వెంటనే బ్రేక్ అని తీసుకొని అక్కడున్న మీటింగ్ అంతా కూడా క్యాన్సిల్ చేసి ఒక 1 అవర్ దాకా బ్రేక్ ఇవ్వండి అని చెప్పి అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతాడు. అది చూసిన వాళ్ళిద్దరు కూడా చాలా భయపడిపోతూ ఉంటారు. ఎందుకు బాస్ హీరోయిన్ కోసం ఇంతగానం కన్సర్న్ చేస్తున్నాడు, ఇంతగానం ప్రొటెక్ట్ చేస్తున్నాడని. మరోవైపు ఏమో హీరోయిన్ డోర్ కొట్టి ఓపిక పోవడంతో ఒక చైర్తో కొడదామని చూస్తూ ఉంటే అక్కడికి హీరో వస్తాడు. ఏం జరిగిందని చెప్పేసరికి ఏంటో ఇక్కడికి లిన్నా అలాగే యాన్ వచ్చేసి లోపలికి తీసుకున్నాను, ఇక్కడ డోర్ లాక్ వేశారని చెప్పేసరికి మీటింగ్ కంప్లీట్ అయిందంటే లేదు ఇంకా స్టార్ట్ అవుతుందని చెప్తారు. అక్కడ లోపలికి వెళ్ళేసరికి మీటింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటే కరెక్ట్ టైంకి రాకుండా ఎందుకు ఇలా లేట్ వచ్చావని లిన్ అడిగేసరికి నేను ఎందుకు లేట్ వస్తానా, మీరే కదా నన్ను డోర్ లాక్ వేసి పెట్టింది అందుకే లేట్ అయింది, అయినా సరే నేను కరెక్ట్ టైంకి మిగతాదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పి ప్రాజెక్ట్ అంతా కూడా కంప్లీట్ అయ్యి సక్సెస్ అయ్యాక వాళ్ళ ముగ్గురు కూడా గొడవ అనేది స్టార్ట్ చేస్తారు. మీ ఇద్దరి మధ్యలోకి నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు, నేనే తప్పు కూడా చేయలేదని చెప్పేసరికి హీరోయిన్ ఆల్రెడీ అన్ని సీసీటీవీ ఫుటేజెస్ కూడా ఉన్నాయని చెప్తారు. అప్పుడే గార్డ్స్ వచ్చి లిన్ తీసుకోబోతూ ఉంటే లిన్ నుండి నేను నీ కాబోయే ఫియాన్స్ని ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసరికి హీరో నీకెవరు చెప్పారు నా కాబోయే ఫియాన్స్ నేను చెప్పా అని హీరో అడిగేసరికి ఈ రోజు నా బర్త్డే కదా, అందుకే నా బర్త్డే రోజు అందరికీ కూడా పార్టీ ఇచ్చి చెప్పాలనుకుంటున్నావు కదా అని చెప్తూ ఉంటే హీరో నుండి కోపంగా చూస్తుంది. అప్పుడే హీరో తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మళ్ళీ లిన్ నుండి తను నీకు ఇంపార్టెంట్ అయిన ఫైల్ అనేది తీసుకొని అందరికీ కూడా లీక్ చేస్తుందని చెప్పేసి సరికి అక్కడికి హీరో వాళ్ళ మదర్ అనేది వస్తుంది. అది చూసిన లిన్ నుండి ఒక క్లీనర్ కదా అని చెప్తూ ఉంటే కాదు నేను హీరో వాళ్ళ మదర్ని, అలా క్లీనర్గా వచ్చినందుకే నీ ఫేస్ ఎలాంటిది అలాగే నీకు ట్రూ ఎలా ఉంటుందో తెలుసుకున్నాను, మీకు గాసిప్స్ అంటే చాలా ఇష్టం, ఎప్పుడు హీరోయిన్ బుల్లీ చేస్తూనే ఉంటారని చెప్పి ఆ గార్డ్స్ని పిలిచి లిన్ ఫ్యామిలీతో ఎలాంటి కొలాబరేటర్ కూడా లేదని చెప్పి తను వెంటనే ప్రూఫ్స్తో సహా జైలుకి పంపించామని చెప్తారు. అది విన్న లిన్ ఏమో టెన్షన్ పడిపోతే అలా చేయొద్దని అన్నా కానీ హీరో అలాగే వాళ్ళ మదర్ కూడా పట్టించుకోరు. అలా అక్కడ నుంచి వెళ్ళిపోయినాక హీరో ఏమో హీరోయిన్ దగ్గరికి వచ్చి నీకు గుర్తుందా ఈ రోజు నేను ఏది అనౌన్స్ చేస్తాను అన్నాను, మన మ్యారేజ్ని అందరికీ కూడా తెలిసేలాగా చేయాలనుకున్నాను, ఈ రోజు ఎందుకో తెలుసా లిన్ బర్త్డే కాదు కానీ మనం ఈ రోజు యూనివర్సిటీలో ఫస్ట్ డే మనం మీట్ అయిన రోజు, అందుకే నేను ఇలా ఒప్పుకున్నాను, ఈ రోజు నీకు మన యూనివర్సిటీ గురించి చెప్పి అలాగే నీకు ప్రపోజ్ చేయాలనుకున్నానని చెప్పి రింగ్ వచ్చి హీరోయిన్కి ప్రపోజ్ చేసేసరికి హీరోయిన్ నిజమని చెప్తే అవును నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి మనం గ్రాండ్గా మళ్ళీ పెళ్లి చేసుకుందాం అని అనేసరికి హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా సరే అని హీరోకని తన చేయినిచ్చేస్తుంది. అది చూసిన హీరో కూడా చాలా హ్యాపీగా తన చేయకనేది తను తీసుకొచ్చిన కాస్ట్లీ రింగ్ అనేది పెట్టేస్తాడు. ఇలా హ్యాపీ ఎండింగ్ తోటి మూవీ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.